సో హాయ్ వై దిస్ ఇస్ సాయి చరణ్ వెల్కమ్ ఛానల్. ఇటీవల నేను యూట్యూబ్ లో అయితే ఒక ట్రైలర్ సూర్యాపేట జంక్షన్ అనే ట్రైలర్ సో చూసినప్పుడు నాకు అనిపించింది చాలా సార్లు అలా ట్రైన్ లో వెళ్తున్నప్పుడు బస్ లో వెళ్తున్నప్పుడు సూర్యాపేట జంక్షన్ దగ్గర ఒక ఛాయ్ ఒక టిఫిన్ చేయకైతే మనమైతే ఉంటాం అనమాట. సో ఈ టైటిల్ తో ఎందుకు వస్తున్నారు మూవీ టీమ్, హీరో అండ్ హీరోయిన్ గారు మన పక్కనే ఉన్నారు. మరిన్ని విశేషాలు వాళ్ళ అడిగే తెలుసుకుందాం. సో ఇద్దరికి హాయ్ అండి. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్. మీకు కూడా హాయ్. మీకు కూడా చెప్పా. మీరు ఆమెనే చూస్తున్నారు కదా, సరే మీ ఇద్దరు కాంటాక్ట్ ఎందుకు కట్ చేయడం మధ్యలో అని నేను కూడా సైలెంట్. కళ్ళు బాగుంది. అవును, మీరు కూడా కళ్ళు చూస్తే హీరోయిన్ పెట్టుకున్నారు లేదంటే కళ్ళు? ఫస్ట్ ఏదైనా కూడా మనం ఏ మనిషిని చూసినా ఫస్ట్ వీ హ్యావ్ టు లుక్ అట్ ద ఐస్ ఓన్లీ, రైట్? అది చూడండి. ఓకే, సో ఫస్ట్ హీరోయిన్ గారిని మీరు ఓకే చేసేటప్పుడు కాస్టింగ్ లో ఫస్ట్ అంటే ఏం చూసారు, ఎలా ఓకే చేశారు? అదే చెప్తున్నాను. ఫస్ట్ మనం చూసేటప్పుడు ఏ హావభావాలు కలగాలన్న ఆర్టిస్ట్ కి ఫస్ట్ చూసేది కళ్ళని చూస్తాం. విల్ సీ ద ఐస్. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత తన టాకింగ్ ఎలా ఉంది అమ్మాయి. గ్లామర్ అంటేనే అమ్మాయి చెప్పాలంటే, అలా మన మన మూవీకి సెట్ అవుతుందా లేదా నాకు చూసే అనుకున్నాం. ఓకే, సో అంటే ఆడిషన్ కి సో ఇలానే వచ్చిన మోడర్న్ లుక్ లో లేదంటే పల్లెటూరు గెటప్ కదా మన ఆడిషన్ కి ఇంకొంచెం చిన్నది వేసుకుంది. మీరు ఎలా అంత పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ ఎలా తీసుకెళ్లారు మరి? ఆ షార్ట్స్ లో పంపించింటే ఈ అమ్మాయి ఉండకపోతుండే. అంటే మనం అప్పుడు షార్ట్స్ లో ఒక మోడర్న్ గెటప్ కి సరిపోతుందేమో అనుకుంటుండే, కానీ హాఫ్ సారీలో చూస్తాం. మా దగ్గరకు వచ్చినప్పుడు టోటల్ డిఫరెంట్. మళ్ళీ మనం డ్రెస్ చేయించి మీకు అలా ఆడిషన్ చేస్తాం అనమాట. మా ఈశ్వర్ గారిని చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ లుక్స్? He was looking like rugged. Like I got to know that the script what I have got to hear, he is only the hero because in the whole room full of people, he was having that full lot of beard and he was having a ponytail also when I first saw him. So I got to know, okay, fine, he is the hero. Okay. So అన్న నేను ట్రైలర్ చూసినప్పుడు నాకు అనిపించింది, సో అడగకూడదు తెలియదు రవితేజ అనిపించాడు అన్న నాకు. సో మీరు కూడా ఒక్కసారి సూర్యాపేట జంక్షన్ ట్రైలర్ కొట్టండి సార్, చూడండి మీకు ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. సో ఏంది రిఫరెన్స్ ఏమన్నా రవితేజ అనేది తీసుకున్నారా అన్న? రిఫరెన్స్ ఏం తీసుకోవాలి, నాకు ఇష్టమైన హీరో ఆయన. నాకు ఇష్టమైన హీరోల్లో ఆయన వన్ ఆఫ్ ది హీరో. చాలా ఇష్టమైన సార్. ఆ డ్రెస్సింగ్ కానివచ్చు, మీరు ఒక డైలాగ్ ఉంటది కదా, ఎప్పుడైనా మీ పెళ్ళ మీద వేసే దోశలు నేనే అని. ఎప్పుడైనా నీ పెన్న మీద వేసే దోశలు నేనే. ఎప్పుడైనా నీ పెన్న మీద దోశలు వేసేది నేనే. ఆ డైలాగ్ నేను 2 times విన్నాను నిన్న ప్రసాద్ ల్యాబ్ లో, గుర్తుండిపోయింది. సో ఏంది డైలాగ్ రైటర్ ఎవరు? అన్ని చేసుకో మనం. మీరే చేస్తారా? రైటర్ భరద్వాజ్ గారు ఉన్న డైలాగ్ వర్షన్ మాత్రం ఒకటి. ఓకే, సో ఒక అంటే నేను చూస్తున్నప్పుడు ఏంటంటే చాలా చాలా ఫ్యాషనేట్ గా ఉన్నారు మీరు. సో కొట్టేసాల హిట్ నిన్న ప్రెస్ మీట్ లో కూడా అలానే మాట్లాడారు. సో ఎలా అనిపిస్తుంది ఈ వైబ్, ఈ ప్రమోషన్స్ వైబ్? చెప్పాలంటే నిజంగా చాలా పాజిటివ్ ఉంది. ట్రైలర్ చూసి నేను అయితే మనకు నచ్చడం అనేది కొత్తగా కాదు, కానీ నిన్న వచ్చిన వాళ్ళందరూ ట్రైలర్ బాగుంది అని చెప్పి అన్నారు. సరే, చూసిన వాళ్ళందరికీ అయితే బాగుంది. నెక్స్ట్ ఇంకా రీచ్ కావాలి ఆడియన్స్ కి, మన తెలుగు ఆడియన్స్ కి రీచ్ అయితే అది చాలా హ్యాపీ. ఇంకా అదే అందుకని ఈ ప్రమోషన్స్ మీ ద్వారా ఇంకొంచెం పుష్ వెళ్ళి మేము తెలియాలి. ఫస్ట్ ఒక సినిమా వస్తుందని తెలియాలి పబ్లిక్ కి, దాని గురించి ఇవన్నీ పుషప్స్. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటన్నా ఇండస్ట్రీలో అయితే ఏం బ్యాక్గ్రౌండ్ లేదు. చిన్నప్పటి నుంచి కుతూహలం, ఇంట్రెస్ట్ అన్ని కలిపి సినిమాల్లో చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ ఇదివరకు నాకు వచ్చింది. చిన్నప్పటి నుంచి అదే ఇంట్రెస్ట్, వేరేది ఏం లేకుండా. బట్ చేయడానికి మాత్రం బ్యాంక్ ఎంప్లాయ్ గా చేస్తాను. బ్యాంక్ ఎంప్లాయ్? నిజమా? బ్యాంక్ కి సంబంధం ఏముందన్నా? సంబంధం లేదు, అది బతకడానికి బ్యాంక్ యాజ్ ఎ ప్రొఫెషన్. ఇది ఇష్టంతో వచ్చింది. ఎంత జాబ్ సాలరీ? ఒక 2 వరకు 2 lakhs. అంటే ఎగ్జిక్యూటివ్ లెవెల్ నుంచి అక్కడ వరకు వచ్చా. ఓకే, వదిలేసావన్న జాబ్ ని లేదా కంటిన్యూ? ఇప్పుడు చేయట్లేదు, ఇప్పుడు బ్యాంకింగ్ సైడే ఉన్నాను. బట్ ఇప్పుడు ఫుల్ టైం ఇండస్ట్రీలోనే, ఇంకా ఇప్పుడు రైటర్ కూడా చేశాను, మళ్ళీ ఇప్పుడు దీంట్లో చేస్తున్నాను కాబట్టి ఫుల్ టైం దీంట్లో చేయాల్సి వస్తుంది. ఓకే, అంటే ఇండస్ట్రీలో చూసి ఇండస్ట్రీలోకి వచ్చేసారు మీరు. కానీ ఇక్కడ చూడ భయం ఉంటుందమ్మా, మనము బ్యాంక్ ఎంప్లాయ్, నెలకు 2 lakhs శాలరీ, సో సేఫ్ జోన్, మన లైఫ్ లో మనమే హీరో. కానీ దాన్ని దాటి వచ్చి మీరు హీరోగా చేస్తున్నారు, చాలా ప్రెషర్ ఉంటది. సినిమా అంటే ఆషామాషి కాదు. ఏంటి మీద సినిమా అంటే అదే, దాని ధైర్యం చిన్నగా చెప్పాలంటే ఏదో ఒకటి మనం చేయకపోతే దాని తర్వాత అప్పుడు ఎందుకు చేయలేదు అని బాధ ఉండద్దు మనకి. ఈ జాబ్ అని బ్యాంకింగ్ కానీ ఎప్పుడైనా కూడా భూమి ఉన్నంత వరకు చేయొచ్చు, మనం ఉన్నంత వరకు చేయొచ్చు. మనీ రిక్వైర్మెంట్ అనేది ఎప్పుడు ఉంటుంది, కానీ మన ప్యాషన్ ఇవన్నీ మనం చేయలేం. ఫర్దర్ గా ఉన్నప్పుడు ఏదైనా చెయ్యాలి ఖచ్చితంగా. ఒకటి చేసినాక ఒక ట్రై చేయకుండానే వదిలేయడం అనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. 100% దానికి ఇవ్వడం అనేది ఫస్ట్ నుంచి. అందులో ఫస్ట్ నుంచి ఒకటే సినిమా ఫీల్డ్ లోకి వెళ్ళాలి అని అప్పటి నుంచి అనుకున్నా. ఇంకా ఆఫీస్
చుట్టూ తిరగడం అంత రెగ్యులర్ ప్రాసెస్. అందరు ఎంత చేస్తారు అన్ని చేశారు, ఏది చేయలేదని కాదు, అన్ని చేసినాను. చేసిన తర్వాత ఇక రైటర్ నెక్స్ట్ ఫస్ట్ ఓన్లీ హీరోగానే చేస్తాను దాంట్లో కొత్తగా మా ప్రయాణంలో. దీంట్లో కథ అండ్ లీడ్ రోల్ గా చేస్తాను. అన్న మనం చూసుకున్నట్టయితే కృష్ణానగర్ కష్టాలు కూడా పడ్డారు మీరు. కృష్ణానగర్ కష్టాలు అంటే ఆఫీసుల చుట్టూ తిరగడం, ఫోటోస్ ఇవ్వడం, ఆడిషన్స్ ఇవ్వడం, రెగ్యులర్ అన్ని. ఎలా ఉంటుంది అన్న ఒక ఆఫీస్ కి వెళ్ళి ఆడిషన్ ఇస్తే ఎలా ఉంటది? అది అసలు నాకు అవి కూడా తెలియదు. అప్పుడు బ్యాంక్ ఎంప్లాయ్ అంటే మనం ఏం తెలుసు, లోన్స్ గురించి తెలుసు, సబ్జెక్ట్ అవి తెలుసు, కానీ ఇది అసలు నాకు ఆఫీస్కి వెళ్ళి ఇట్లా ఫొటోస్ ఇస్తారని కూడా తెలియదు. ఓన్లీ సినిమాలకు వెళ్ళాలి అని వచ్చేసినాను అంతే. మా ఫ్రెండ్ కృష్ణ అని అతను ఇందులోనే పరిచయం అయింది. అంటే నేను ఆఫీస్ కి వెళ్ళి తిరుగుతుంటే అక్కడ ఇంకో అతను కూడా ట్రై చేస్తుంటారు కదా, అక్కడ ఆయన డైరెక్టర్ కావాలని తిరుగుతూ ఉండే. సరే పరిచయం అయినాక ఆయన ద్వారా కొంచెం క్లోజ్ అయ్యిద్దరం. ఇక ఆయన తిప్పాడు నన్ను ఆఫీస్ లని. ఆయనకు తెలుసు ప్రతి ఒక్క ఆఫీస్, దిల్రాజు గారి ఆఫీస్ అని, పెద్ద పెద్ద ఎంఎస్ రాజు గారి ఆఫీస్, ఇవన్నీ తిరిగి ఫొటోస్ పట్టుకొని అట్లా జరిగింది స్టార్టింగ్ నుంచి. రామానాయుడు గారు ఒక కొత్త సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు వెళ్ళేటప్పుడు ఆయన పొద్దున్న సాయంత్రం మొదలకపోతుండే. ఆయన సార్ అని కాదు, కనిపించి అదే మూమెంట్ అనిపోయాడు. ఒక అవకాశం సినిమా సినిమా చూసారా? ఒక అవకాశం ఏం సార్ చేస్తా అంటే, ఏం కావాలంటే హీరో కావాలంటే మా ఇంట్లోనే హీరో ఉన్నాక నిన్నెందుకు హీరో చేస్తా అన్నారు. అన్నాడా సార్? అన్నారు. మా ఇంట్లోనే హీరో పెట్టుకున్నాక నిన్నెందుకు చేస్తాం ఎవరైనా. ఫ్రాంక్ గా ఎవరైనా అంతే కదా. ఇప్పుడు మనమైనా బిజినెస్ చేస్తున్నప్పుడు మన ఇంట్లో వాళ్ళకే సపోర్ట్ చేస్తాం, దానిలో తప్పేం లేదు చెప్పాలంటే. తిరిగి దాని తర్వాత ఇక చెప్పాలంటే ఇక దానికి వచ్చాయి. మా ఫ్రెండ్ ఒక అతను, సరేరా చేద్దాం నువ్వే హీరో అని చెప్పేసి విశాల్ అనే ఫ్రెండ్ ఫస్ట్ ఆయన చేసిన స్టార్ట్ కొత్తగా మా ప్రయాణం. అలా స్టార్ట్ అయింది జర్నీ. కొత్తగా మా ప్రయాణం టైటిల్, జర్నీ కూడా అలానే స్టార్ట్. నేను సినిమా చూడలేదు కానీ నిన్న ల్యాబ్స్ లో కన్నా ఎవరు అంటుండే 2 మూవీస్ చూసా అంటే చాలా బాగా అనిపించినాయి అని. సో ఎందుకు పబ్లిక్ లోకి ఎక్కువ రాలేకపోయాయి సినిమాలు? ఎక్కడ మిస్టేక్ జరిగింది? ల్యాక్ ఆఫ్ పబ్లిసిటీ అనుకోండి. అది పబ్లిసిటీ ఎంత మూవీ అంటే ఎంత ప్యాషన్ ఉంటుందో సేమ్ అది రీచ్ కావడానికి కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ ఉండాలి. అది మేము చేసాం కానీ ఆ టైంలో కరెక్ట్ ఇంకా తొందర పడిపోయినాం రిలీజ్ కి. మాకు కరెక్ట్ గా థియేటర్స్ దొరకలేదు ఆ టైంలో, కొత్తగా మా ప్రయాణం టైంలో. అండ్ బిగ్ మూవీస్ ఉన్నాయి ఆ టైంలో, సంక్రాంతి టైం. ఆ టైంలో వస్తే ఇంకా స్టార్ మూవీసే చూస్తారు. సినిమా వచ్చి బాగుంది, అరే ఎవరు చూడలేకపోయారు అని బాధ ఇప్పటికీ ఉంది. స్టిల్ 5 years అయిపోయినా అని కూడా ఆ బాధ ఉంది నాకు సినిమా. కానీ ఇప్పటికీ కూడా ఇఫ్ యూ సీన్ యూట్యూబ్ కంపల్సరీ మీరు మెసేజ్ చేస్తారన్నా నిజంగా నువ్వు చెప్పినట్టే సినిమా బాగుంది అని. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే కంటెంట్ బేస్ చేస్తే ఎవరైనా చూస్తారని. ఈ సినిమా కూడా అంతే కంటెంట్ బేస్డ్, కానీ రీచ్ అవ్వాలి ఈసారన్నా, మనం అనుకుని సాధించాలి అందరు బ్లెస్సింగ్స్ తో అని చెప్పేసి నాకు కోరిక. అంటారు కదా మనం చేసింది ఇప్పుడు వంటవాడైనా వండి ఎవరైనా పక్కన వాళ్ళు తింటేనే ఆ టేస్ట్ చెప్పగలుగుతారు, లేకపోతే వాడే సంతోషం పడతారు. అందుకే ఇప్పుడు ఇంత కష్టపడి చేస్తే అన్ని మిక్స్ చేసి ఒక కంటెంట్ తోటి ఒక మంచి పర్ఫార్మెన్స్, సాంగ్స్ కూడా మంచి సాంగ్స్ ఉంటాయి అసలు మీరు వింటే, సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ యాక్షన్ కూడా ఏదో ఫైట్స్ పెట్టేయాలి అలాని కాకుండా ఒక ఇంపార్టెంట్ దానికి ఆ కథకి ఎంత అవసరం ఉందో అంతే ఫైట్, ఆ కథకి ఏం కావాలి ఆ ఫైట్ సీక్వెన్సెస్ డిజైన్ చేయడం కొత్తగా ఉంటుంది. కమ్ టు హీరోయిన్ ఖాళీగా కూర్చోబెట్టాము. సో చాలా అందంగా ఉన్నారండి. మీరు అన్నం తింటారా? ఏంటి అన్నం తింటారా? రెండు ఒకటే కదా. అదే అందం తింటారా? Honestly, I don't eat rice. Good question that you asked me. I don't eat rice at all. Very rarely. If it is biryani, I eat. You will eat what is it? Andam means beauty. You will eat beauty or rice? He is asking. I don't eat rice. I eat beauty. బ్యూటీ టిప్స్ చెప్తే మనోడు కూడా తింటాడు. సో ద సేమ్ టైం డెబ్యూ మూవీ ఇన్ సూర్యాపేట జంక్షన్ ఎలా ఉంది ఫీల్? తెలుగు డెబ్యూ తెలుగు గురించి మాట్లాడుతాం. మా టాలీవుడ్ ఎలా అనిపించింది? Very excited, honestly. Like this is it's on a bigger platform, right? So I'm like eagerly waiting to watch my own movie, and there was really good response for the trailer. When teaser came, we had really good response, and we interviewed previously. And when trailer came, I received many calls. People are liking it. There are like really good reviews and responses for the trailer. So I'm looking forward for the movie. Okay, best comment ever నుంచి వచ్చింది in trailer? Best comment. Compliment. Okay. Comment. I think people were very much excited to see the lip lock scene. Parts. So like they were this is actually the first time I had a lip lock scene in any movie. Previously also I've done movies in Kannada, Tamil, Malayalam, but this was the first time, you know. Sorry, I was having sorry అంటే దానిలో లిప్ లాక్ ఉంటుంది కదా. నాకు తెలిసిన ఫ్రెండ్ తమ్ముడు
ఎప్పుడు ఉంటాడు అని అది రియల్ గా చేసింది అని అనుకున్నాను. లేదు ఇంకో మనిషి ఉన్నాడు కింద అని People ask చెప్పేస్తున్నా. that, like, రియల్ గా చేసినావు అది. కాదు అదే చెప్తున్నా నీకు కూడా చెప్తున్నా. ఇంకో మనిషి ఉన్నాడు కింద అటాచ్మెంట్ అనమాట దాన్ని. ఓకే. సో అన్న నాకు అనిపించింది ఏంటంటే 1 year బ్యాక్ ప్రమోషన్ చేసాం మన ఈ సినిమాకి. సో ఎందుకన్నా ఇంత గ్యాప్ వచ్చింది సినిమాకి? అదే మెయిన్ చెప్పాలంటే సినిమా అవ్వడం ఒక అంతు, దాని తర్వాత ప్రమోషన్స్ చేయడం అనేది ఇంకో అంతు. సినిమా కంప్లీట్ అయిపోయింది, ప్రమోషన్స్ చేయాలి. ప్రమోషన్స్ కి యాజ్ యూజువల్ అంత డబ్బు అనేది అరేంజ్ కావాలి. ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, అది ఓపెన్ గా చెప్పాలి కాబట్టి చెప్తాను. ఎందుకు ఆగింది అంటే సినిమా బయటికి రావడానికి డబ్బులు కావాలి. ప్రమోషన్స్ అనేది చిన్నగా లేవు. ఇది కూడా ప్రమోషన్స్ చేయాలన్నా కూడా ఎవ్రీథింగ్ అందరూ పెట్టే బడ్జెట్స్ ఎక్కువ ఉన్నాయి. సరే మనం ఎలా రీచ్ అవుతాం ఏంటి అని అర్థం కాలేదు. కానీ మళ్ళా సేమ్ ఫస్ట్ సినిమా చేసిన మిస్టేకే చేయొద్దనే భయం అది ఉంది మల్టిపుల్ గా చెప్పాలండి. మళ్ళీ వదిలేసాక ఒకసారి మనకు తెలియదు, మళ్ళా అదే బాధ వద్దు. హ్యావ్ టు వెయిట్ ఫర్ దిస్. ఎంతో మంది ఎన్నో సినిమాలు 4-5 సంవత్సరాలే ఆగి చేయడం చేస్తున్నారు అందరు. సరే మనకి ఈ టైం వచ్చింది, అది ప్రాపర్ గా ఆడియన్స్ కి తీసుకెళ్లాలన్నదే నా కోరిక. మనం చేసింది కంపల్సరీ చూసి ఎస్ఆర్ నో చెప్పినా బాగుంటది, బాగుంటది కానీ ఎవరికి తెలియకుండా ఉంటే అది ఇంత కష్టపడింది పోతుంది అనే చాలా ఉండే ఇంటెన్షన్ నాకు బాధ. కానీ అందుకే ఆపి సరే లేదు ఒక మూమెంట్ వచ్చింది ఇప్పుడు వీ హ్యావ్ టు రిలీజ్ అని చెప్పేసి ఒక ప్లాన్ తోటే పక్కగా ముందు వెళ్ళాలి ఆడియన్స్ తోటి అని చెప్పి. దాని తర్వాత ఎలా రాసి పెట్టిందో తెలియాలి, దేవుడి దయ. దేవుడు. సో అన్న ట్రైలర్ లో చూసినప్పుడు అన్న అంటే డిఓపి ఎక్సలెంట్ గా ప్రతి ఒక్క షాట్ బాగా అనిపించింది. అండ్ డిఏ కూడా అన్న అంటే మొత్తం కలర్ గ్రేడింగ్ ఒకేలా అనిపించింది. సో టెక్నికల్ పరంగా ఏదన్నా అంటే లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి మార్పులు చేర్పులు ఏమైనా చేశారా మూవీలో? ఫస్ట్ నుంచి అనుకున్నప్పటి నుంచి అవుట్పుట్ టింట్ వేరు ఉండాలి. ఉన్న సినిమాలు రెగ్యులర్ గా వచ్చిన ప్యాటర్న్ కాకుండా మనం కొత్త కలర్ కొత్త టెంట్ ఉండాలి దీనికి. ఎందుకంటే ఇది లోవర్ ప్లేస్ గ్రౌండ్ ఊర్లో జరుగుతుంది, ఓ బార్డర్ లో జరుగుతుంది, ఒక కొత్త లుక్ తీసుకొద్దాం దీనికని ఫస్ట్ డిస్కస్ చేసి అరుణ్ గారు కెమెరామెన్ దీనికి ఆయనతో డిస్కస్ చేసి ఇది చేసాం మేము. కలర్ కొంచెం టింట్ మార్చాలి, ఆ డ్రెస్సింగ్ కూడా అంతా మీకు వాళ్ళ వేసుకునే బట్టలు కూడా అన్ని లోవర్ మిడిల్ క్లాస్ టౌన్ లో వాళ్ళ ఆర్టిస్ట్ ఏం వేసుకోవాలి, అక్కడ ఉన్న క్యారెక్టర్స్ ఎలా వేసుకుంటారు అది చూసి అబ్జర్వ్ చేసి వేసాం మొత్తం అంతా. బావి అని చూపించారు ట్రైలర్ లో. సో బావి చుట్టూ తిరిగే కథనా లేదంటే ఓన్లీ ఒక పార్ట్ గా కాన్సెప్ట్ తీసుకున్నారా? బాయి కూడా వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఈ సినిమా చెప్పాలంటే. బాయి సిచ్యువేషన్ మొత్తం బాయి మీదనే ఉంటదని కాదు, బాయి కూడా ఆ బాయి ఉండడానికి ఆ బాయి చుట్టూ ఏం జరుగుతుంది కదా అనేది కూడా వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ దాంట్లో ఆ కాన్సెప్ట్ లో మొత్తం దాని మీదే కాదు చాలా ఉంది. ఫ్రీ పథకాలన్నీ ఒక మంచి డైలాగ్ అయితే పెట్టారు. సో ఎందుకు ఎవరిని ఉద్దేశించి పెట్టారు ఆ డైలాగ్? ఎవరిని ఉద్దేశించి కదా, జరుగుతుంది కదా. ఇప్పుడు నాకు ఒక్కరికైనా మీకు కూడా తెలుసు ఉచిత పథకాలు ఏంటి అని చెప్పి. ఎంతసేపు లేని వాడికే ఇస్తారు కదా, మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఏంటి అని చెప్పేది అన్న. వాళ్ళు కూడా అందరూ ఎక్కువ మన కంట్రీలో చూసుకున్నాను కూడా మాక్సిమం మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. ఓవర్ ద పాపులేషన్ వాట్ వి థింక్ అప్పుడు 1.3 మోర్ దెన్ 1.3 crores వచ్చినా కూడా ఎక్కువ మిడిల్ క్లాసే ఉంటారు మన ఇండియాలో. వాళ్ళకు కూడా చేయాలి గవర్నమెంట్. ఎంతసేపు అయినా కూడా చేస్తే అందరికి చెయ్యి, మమ్మల్ని ఎందుకు దూరం చేస్తున్నాను. ఓటింగ్ అందరిది కౌంట్ ఉన్నప్పుడు వీళ్ళకి కూడా చేయాలి అనేది కాన్సెప్ట్. యాజ్ ఎ మిడిల్ క్లాస్ పర్సన్ నేను చెప్తున్నాను. మీ దృష్టిలో ఫ్రీ పథకాలు ఈ పథకాలు బెస్టా వేస్టా అనట్లేదు. అంటే ఇప్పుడు మనము ఒకరికి ఇప్పుడు ఏది కాకముందుకే ఇచ్చామనుకోండి పని చేయకముందుకే, సో దట్ మనం ఏం లేజీ అయిపోతాం దాని మీదే ఆలోచిస్తుంటాం. అది ఆపేసామనుకో కోపం పెరుగుతుంది. అది నువ్వు పని చేస్తూ వచ్చింది అనుకో, ఆ పని రాలేదు అక్కడి నుంచి ఇంకో పని ఎత్తుకుంటావు. కానీ ఏం పని చేయకుండా ఇచ్చావనుకో, అది ఇయ్యడం ఆపేస్తే నువ్వు లేజీ అయిపోతావు, నీకు పని ఎత్తుకో ఇది రాలేదు. ఎందుకంటే అప్పటికి అలవాటు పడిపోతాం మనం. అది వచ్చి అలవాటు అయిపోయి ఓ రోజు కూర్చోబెట్టి తినవేండి, నువ్వు లేచి వచ్చి తినరా అంటే ఆ రేపు చూసుకున్నాం అన్నట్టు అయిపోతారు. ఆ బద్ధకంతో ఆ లేజినెస్ తోటే వీళ్ళు ఎలా తయారయ్యారు, దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి అనేది ఒక కాన్సెప్ట్ దీంట్లో. అండ్ పొలిటికల్ కాన్సెప్ట్ ఒకటి తీసుకున్నాం దీంట్లో. ఇంత 5 పొలిటికల్ ఉన్నా అని కూడా, ఇన్ని పార్టీలు ఉన్నా పొలిటికల్ పార్టీస్ ఉన్నా అని కూడా నాకే ఓటెట్లేయాలి అనేది అది ఇంకో డిఫరెంట్ కొత్త కాన్సెప్ట్. ఇప్పటి వరకు అయితే రాలేదు అనుకుంటున్నాను నేను. రాలేదు కూడా. నేను ఇప్పుడు స్టడీ ఒక రైటర్ గా నేను
అనుకొని స్టడీ చేసింది అది. చాలా వరకు వాళ్ళే రైటింగ్ చేసుకొని స్టోరీస్ బయటకు వచ్చి బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. సో మనం కిరణ్ అబ్బవరాన్ని తీసుకుందాం, చాలా వరకు ఆయన సినిమాలకు ఆయనే రైటర్. సో మీ కథని మీరే రాసుకున్నారు. సో ఎలా ఉండబోతుంది మీ కథ అంటే బాగుందనే చెప్తారు. సో మిమ్మల్ని మీరు ఎలివేషన్ చేసుకోవడానికి ఎలివేషన్ సీన్స్ ఏమైనా పెట్టుకున్నారా? ఎలివేషన్ సీన్స్ అట్లాంటివి ఏం అనుకోలేదు యాక్చువల్ గా. ఇప్పుడు అసలు అట్లా ప్లాన్ చేసి ఇప్పుడు నా సినిమా నన్ను హైలైట్ చేసుకోవాలి, నేను అలా రాసుకోవాలి కదా అని చెప్పేసి అలా ఉండదు, సీరియస్ గా ఉండదు. ఎందుకంటే కథకి ఏం కావాలి 100% దాని మీద ఇచ్చాం. యాజ్ యూజువల్ ఫైట్స్. ఆ కోపం ఎందుకు వచ్చింది, ఆ కోపం వల్ల ఇంత బేవార్స్ ఉన్నాడు కూడా రివెంజ్ ఎలా తీసుకున్నాడు, ఇంత పనికిరారు అసలు మీరు చెప్పాలంటే. ఇంకా అంత దద్దమ్మలు అని అంటారు కదా, అలాంటి వాడు చేంజ్ ఓవర్ ఎలా అవుతాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్, సో హీరో చాలా కంటెంట్ ఉంది హీరోలో. సో షూటింగ్ టైమ్ లో ఎలా అనిపించేవారు ఈశ్వర్ గారు మీకు? I mean, you mean what did he narrate? No. At the shooting time, Okay. how I am with you. హీరో With me or his acting you're talking about? ఏం చెప్తున్నారు? నీకు కూడా చెప్పాలి ఇప్పుడు ఆమె తెలుగు ఇంగ్లీష్ ఏంటండి మీరు 1 year అయితే తెలుగు నేర్చుకోరా? No, because you went really fast. I didn't understand. If you talk little slow, I can understand. ఓకే, సో మీరు తెలుగు హీరోయిన్ నేర్చుకోలేదు కాబట్టి హీరోయిన్ గారికి ఒక డైలాగ్ ఫైన్ పడింది. నేను ఒక డైలాగ్ చెప్తా, సో అది నాకే చెప్పండి. చెప్పగలరా? No. ప్రాంతింగ్ అంటే నేను చెప్తా అదే చెప్పేసేయండి. Which dialogue you want? ట్రై చేయండి, చిన్న డైలాగ్, జస్ట్ స్మాల్ డైలాగ్. Hero's dialogue. ఓకే, మా యూత్ సబ్స్క్రైబర్స్ కోసం. I'll tell hero's dialogue. నో హీరోస్ డైలాగ్, మై డైలాగ్. You're okay. You want to tell? Okay, fine. Come. ఓకే, చరణ్ గారు Charan Garu. ఇక్కడ చూడండి, Okay. టు మై ఐ టు ఐ. I should see you. Okay, what is the feeling of the dialogue? హైట్ అని ఇక్కడ అంటే Eye to eye. Eye to eye. అరే ఇలా కళ్ళలో పెట్టుకోలేను కదా, అందుకని ఇలా పెట్టుకున్నాను. సో చరణ్ గారు, Charan Garu. మీరు Meeru. చాలా Chala. బాగున్నారు. Oh. చెప్పండి. లవ్ యూ అండి. I understood. తెలుగు ఎట్లా అవుతుంది గుర్తుపట్టేస్తా కదా. That's English, no? మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. I think this is not a dialogue. Which movie dialogue is this? Okay. మా డైలాగ్, మా చరణ్ డైలాగ్, చరణ్ ఇంటర్వ్యూ డైలాగ్. He's You understood that? clever. Yes. You understood? His own dialogue. His name. What is that meaning? His name is Charan. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. He said, "I love you." ఓ లేదండి, ఇంట్రెస్ట్ లేదు, సారీ. సింగిల్ వద్దు, ఇంట్రెస్ట్ లేదు సార్. నువ్వు రిజెక్ట్ చేశాను నేను. ఇంత మంచి మనసు మా తెలుగు వాళ్ళది. ఓకే, యు ఆర్ సాటిస్ఫైడ్. దాంట్లో సంతోషపడుతున్నాయి. It's okay. మనకు లవ్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి. Why అసలు వద్దు. are you not interested? Any problem? Okay. లేదు, హీరో పక్కన ఉన్నాడు కాబట్టి వద్దు. ఓకే, సో షూటింగ్ లో కూడా ఇలాంటి డౌట్స్ అడుగుతుంటదా మిమ్మల్ని? డౌట్స్ ఫస్ట్ అడిగేసిన తర్వాత అడగలేదు. ఇంకా క్లారిటీగా చెప్పేసిన, ఇంకా డౌట్స్ అడగలేదు. డౌట్స్ వచ్చినాను మనకు కూడా అర్థం కానట్టు వెళ్ళిపోవాలి పక్కకి. వాళ్ళు కూడా ఇంకా అడిగి చేసేస్తారు. ఓకే, కాదమ్మా నాకు ఒక డౌట్. అంటే తెలుగు క్యారెక్టర్ అది, అంటే అచ్చ తెలుగు ఓనీలో ఉంది హీరోయిన్, బట్ తెలుగు రాని అమ్మాయిని తీసుకోవడానికి కారణం ఏంటి? కారణం అని ఏం లేదు. ఇప్పుడు మనం ఉన్న హీరోయిన్స్ చాలా మందికి తెలుగు రాదు, నిజంగా చెప్తా. నిజమే, బట్ అండర్స్టాండింగ్ వాళ్ళకి చాలా ఉంది, ఆ గ్రాస్పింగ్ ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పటికి మంచి టాప్ హీరోయిన్స్ అయ్యారు. సేమ్ యాజ్ తిను కూడా చేసిన క్యారెక్టర్ ఆల్రెడీ ఉంది, ఇలా విలేజ్ క్యారెక్టర్ చేసింది. తెలుగు మనం చెప్పినప్పుడు, మేము ఫోన్ లో చెప్పినప్పుడు అర్థం చేసుకుంది, అదంతా చెప్తుంది. సో ఇక సరే మనకి ఆ ప్రాబ్లం మనకు నచ్చినట్టే ఉంది క్యారెక్టర్, ఆర్టిస్ట్ కి ఏం కావాలో అది ఉంది అని చెప్పేసి మేము తెలుగు ఆట Thoda. సో సీరియస్లీ అన్న, మనస్ఫూర్తిగా అంటే మీ జర్నీ విన్న తర్వాత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బ్లాక్ బస్టర్ సూర్యాపేట జంక్షన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో చూసారు కదా ఫ్రెండ్స్, అసలు చాలా, ఎందుకంటే న్యూ యాక్టర్స్ కానీ న్యూ ఫిల్మ్ మేకర్స్ కానీ ఒక ఆడియన్ ఆశీర్వాదం ఉంటదనే థియేటర్ లోకి వస్తారు. సూర్యాపేట జంక్షన్ ఈ సినిమా మరికొద్ది రోజుల్లో వెండి తెర పైన ఒక పంట పండాలని నేనైతే కోరుకుంటున్నా. మీరు కూడా ఒకసారి యూట్యూబ్ లోకి వెళ్ళి ఈ ట్రైలర్ చూడండి, నచ్చితే థియేటర్కి వెళ్ళండి. ఇంకా బాగా నచ్చితే అందరికి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ మీ సపోర్ట్ కొత్త సినిమాలకి, కొత్త ఫిల్మ్ మేకర్స్ కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్న 1 second, ఆల్ ద బెస్ట్ హీరోయిన్ గారు. సో కళ్ళు చాలా బాగున్నాయి. Thank you so much. మీ కళ్ళు కూడా చాలా బాగున్నాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్, నమస్తే అండి, నా పేరు ఈశ్వర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినీప్లెక్స్ ఇండియా. అందరికీ నమస్కారం, నా పేరు నయనా సర్వర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినీప్లెక్స్ ఇండియా.